పీఎఫ్ కట్ అవుతుందా? డబ్బులు రావడం లేదా? ఇప్పుడు ఉద్యోగి ఏం చేయాలి? నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీగల్ లిటరసీ. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలామంది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్య. జీతం నుంచి పీఎఫ్ కట్ అవుతుంది, కానీ రిటైర్ అయిన తర్వాత లేదా జాబ్ వదిలేసిన తర్వాత ఆ పీఎఫ్ డబ్బులు రావు. ఇప్పుడు ఉద్యోగి ఏం చేయాలి? ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు వీరేశ్విత గారు. ఈ టాపిక్ గురించి వారి మాటలను తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. యశ్విత గారు, పీఎఫ్ కట్ అవుతుంటే డబ్బులు రావడం ఉద్యోగి హక్కేనా? పీఎఫ్ అంటే ఉద్యోగి సేవింగ్స్. జీతం నుంచి కట్ అయితే డబ్బులు అడగాల్సిన హక్కు ఉద్యోగిది. పీఎఫ్ డబ్బులు ఎప్పుడు తీసుకోవచ్చు? జనరల్గా జాబ్ వదిలిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత, వైద్య అవసరం కోసం లేదా పెళ్ళి ఇల్లు కట్టుకోవడానికి అవసరమైనప్పుడు రూల్స్ ప్రకారంగా ఫుల్ కానీ లేదా హాఫ్ పేమెంట్ కానీ తీసుకోవచ్చు. యశ్విత గారు, పీఎఫ్ రావడానికి ఆలస్యమైతే ఏంటి రీజన్? జనరల్గా కేవైసీ పూర్తి కాకపోవడం, లేదా యజమాని డిపాజిట్ చేయకపోవడం, పాత కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ పూర్తి చేస్తే సమస్య తీరిపోతుంది. వీరేశ్విత గారు, మొదట ఉద్యోగి ఏం చేయాలి? ఈపీఎఫ్ఓ పోర్టల్లో లాగిన్ అవ్వాలి, కేవైసీ చెక్ చేయాలి, క్లెయిమ్ అప్లై చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. యజమాని సహకరించకపోతే ఏం చేయాలి? భయపడకండి, ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ గ్రీవియన్స్ పెట్టచ్చు. ఇది పెట్టిన తర్వాత డిపార్ట్మెంట్ ఖచ్చితంగా స్పందిస్తుంది. యశ్విత గారు, పిఎం క్లెయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి? రిజెక్ట్కి కారణం చూస్తే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, లేదా పిఎఫ్ ఆఫీస్లో రాతపూర్వకంగా అపీల్ చేయొచ్చు. యశ్విత గారు, పిఎఫ్ డబ్బులు ఇవ్వకపోతే శిక్ష ఏముంటుంది? డిపాజిట్ చేయకపోతే జరిమానా, వడ్డీ లేదా జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. చట్టం చాలా కఠినంగా ఉంటుంది. యశ్విత గారు, ఉద్యోగులకు మీ చివరి సలహా ఏమిటి? పిఎఫ్ మీ డబ్బు, అడగడం మీ హక్కు. చట్టం తెలుసుకొని అడిగితే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. చట్టం ఎప్పుడు ఉద్యోగాల పక్షానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మీలాంటి ఇతర ఉద్యోగులకు షేర్ చేయండి. ఇదే లీగల్ లిటరసీ ఇండియా. సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.